సమయానికి ఎప్పుడో నా బైబిల్లో ఉన్న ఈ మాట బయటపడింది, దానిని మీ చేత పాడించాలి అని నేను ఉద్దేశించి ఉన్నాను. గడిచిన కాలం మనం పాడే కదా, ఏ పాట పాడడం, రండి రక్షకుడు రమ్మనుచున్నాడు అని పాట పాడి ఈ దినం ఒక పల్లవి, ఒక చరణం నాతో పాటు అందరూ కలిసి పాడండి. తదుపరి దినం వాక్యాంశాన్ని సమయానికే నేను ముగిస్తున్నాను. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. అందరూ నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణించేది, నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణించేది, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. దేవుడు మనతో మాట్లాడితే ఆయన మాటలు మనల్ని బ్రతికిస్తాయి కనుక ఈ రాత్రి ఆయన మాటలు విందాం. ఈ రాత్రి ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ దినం. మీ అందరికీ కూడా చాలామంది ఏ సంఘంలోనికి వెళ్ళినా ఎక్కువ మంది ఉండేది ఎవరు చెప్పండి? మహిళలే. కనుక ఈ దినం మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మంచిది. దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. అన్ని నామముల కంటే పై నామం ఏ నామం? అందరూ చెప్పండి. యేసునామం. ఈ యేసునామం అన్ని నామముల కంటే పైనామము ఎలా అయింది అంటే, ఈ నామము మనల్ని స్వస్థపరిచే నామముగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము. కొంచెం బైబిల్ తెరవండి, అర్థమవటానికి ప్రతిదీ కూడా నేను రెఫరెన్స్ చూపిస్తూ ఉంటాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. నేనే వాక్యాన్ని చదువుతున్నాను. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు,
ప్రతి వాని గుండె బలహీనమయ్యను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఈ రాత్రి మన అంశము స్వస్థత. దేవుని వాక్యములో ప్రవక్త దేవుని మాటలు మనకు తెలియపరుస్తూ, ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాడి గుండె బలహీనమయ్యను, అరకాలు మొదలు కొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుట్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయలేదు. ఈ రాత్రి ఈ స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్వస్థపరిచే దేవుడుగా మన మధ్య ఆయన సంచరిస్తున్నాడు. మనుషులు ఎందుకు అస్వస్థతకు గురవుతున్నారు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో 12వ వచనములో మా తిరుగుబాటు క్రియలు, మా పాపములు, యెషయా గ్రంథం 59వ అధ్యాయము, మా తిరుగుబాటు క్రియలు, పాపములు, మా దోషములు, తదుపరి దేవునిని విసర్జించుట, దేవునిని వెంబడింపగా వెనుదీయుట, 16వ వచనం, బాధాకరమైన మాటలు, విధికి వ్యతిరేకమైన మాటలు, అసత్యపు మాటలు, 14వ వచనం, అన్యాయములో బ్రతకటం, అవినీతితో, అసత్యముతో, అధర్మముతో బ్రతకటం. కనుక మనిషికి ఇక్కడ కూర్చున్న నీలో, నాలో, మనందరిలో నడినెత్తి మొదలు అరికాలు వరకు వ్యాధి కలిగి ఉన్నారు. స్వస్థత కొంచెమైనను లేదు. ఇక్కడ ఎవరైనా పలకరిస్తే రోజు కూడా ఏదో ఒక టాబ్లెట్ వేసేవాళ్ళే, ఇంక్లూడింగ్ మీ. ఇక్కడ నిలువబడిన నాతో కూడా, ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా చాలామంది ప్రతిరోజు టాబ్లెట్ వేసేవాళ్ళే. టాబ్లెట్ లేకుండా మనం దేవుని వాక్యం చదువుతాం, కానీ ఏం కావాలి మనకి? టాబ్లెట్ కావాలి. ఇప్పుడు ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, స్వస్థత కొంచెమైనా. ఆ సమయంలో యెషయా గ్రంథం 59వ అధ్యాయము 15వ వచనములో 16వ వచనములో సంరక్షకుడు, మధ్యవర్తి అనే మాట. స్వస్థత లేని వ్యక్తులను దేవుడు చూచి ఆయన సంరక్షకుడుగా, మధ్యవర్తిగా 2021 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన దేవుడుగా ఆయన మనందరినీ స్వస్థపరచుటకు ఆయన సిలువలో గాయపరచుడు. ఆయన గాయపరచబడి మన గాయములు పెట్టాడు. అందుకనే యోబు భక్తుడు ఇలా అంటాడు, యోబు గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం. అందరూ బైబిల్ తెరిచి చదవగలిగిన వాళ్ళందరూ చూడండి ఆ మాటలు. యోబు గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయను, ఆయన చేతులే. ఇప్పుడు స్వస్థత ఎక్కడుందట? ఆయన చేతులు స్వస్థపరుస్తాయి. ఈ రాత్రి ఇక్కడ చాలా మంది డాక్టర్లు చెప్పుకుంటారు, నీవు కొంతకాలమే బ్రతుకుతావు, నీకున్న రోగం చాలా పెద్దది. నా శరీరంలో కూడా నేను చెప్తే, నా శరీరంలో కూడా ఒక పెద్ద రోగము వచ్చింది, కానీ నేను భయపడలేదు. దేవుని పాదముల దగ్గర ఆయన చేతులకు నన్ను సమర్పించుకున్నాను. రాత్రి దేవుడు ఈ స్థలంలో నన్ను స్వస్థపరిచాడు. ఆయన చేతులు మనను స్వస్థపరుస్తాయి. మిమ్మల్ని ఎవరైనా కదిలిస్తే చాలా మంది సాక్ష్యం చెప్తారు. ఈ స్థలంలో చాలా మంది భయంకరమైన శరీర బలహీనతలు కలిగి ఉన్నప్పుడు దేవుడు గాయపరిచి గాయం కట్టాడు. ఇప్పుడు స్వస్థత రావాలంటే ఏం చేయాలంట? గాయం చేయవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మన శరీరంలో ఏదైనా లోపలి భాగంలో చెడిపోయినప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేయాలంటే శరీరానికి గాయం చేయాలి. మత్తు ఇవ్వకుండా, ఆపరేషన్ చేయకుండా, ఆపరేషన్ చేసిన తర్వాత ఆ చెడిపోయిన అవయవాన్ని బాగు చేయకుండా స్వస్థత రాదు. కనుక దేవుడు గాయము చేసి ఆయన గాయము కట్టేవాడుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. నేటి దినాలలో
మనం ఈ స్థలంలో దేవుని వాక్యం వింటూ ఉన్నాం. ఎందుకు మనం అస్వస్థలమవుతున్నాము అంటే పాపముల వలన, తిరుగుబాటు క్రియల వలన, మన దోషముల వలన, దేవుని విసర్జించుట వలన, ఆయనను వెంబడింపగా వెనుతిరుగుట వలన, బాధాకరమైన మాటలు మాట్లాడటం వలన, విధికి వ్యతిరేకమైన మాటలు, అసత్యపు మాటలు, అన్యాయముగా బ్రతుకుటను బట్టి, అవినీతిగా ఉండటను బట్టి, అసత్యానికి లోబడి ముందుకు సాగుటను బట్టి, అదత్వం కలిగి ఉండటను బట్టి, వీటన్నిటిని రూపుమాపుటకు ఆయన మధ్యవర్తుడిగా, సంరక్షకుడుగా, ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆశీనుడై ఉండవలసిన భాగ్యాన్ని విడిచిపెట్టి మన కొరకు ఆయన రిక్తుడుగా నిర్మించాడు. ఆయన సిలువలో పంచగాయములు పొందాడు. ఆయనను సిలువ మీద ఆయనను నిలువ పెట్టినప్పుడు ఆయన మనను స్వస్థపరచుటకు, చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 27వ వచనములో, ఆయన సైనికులందరూ ఆయన యొద్ద నిలువబడి ఆయన వస్త్రములు తీసివేశారు. మత్తయి సువార్త 27వ వచనం. ఆయనకు బుడ్ల కిరీటము నల్లి తలకు పెట్టాడు. ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయనను అపహసించాడు. అంత మాత్రమే కాదు, ఆయన మీద ఉమ్మి వేశాడు, ఆయన తల మీద కొట్టాడు. ఆయనను అపహరించిన తరువాత ఆయన వస్త్రములు ఆయన తొడిగించి సిలువ వేశాడు. ఆ సిలువలో ఆయన మా అందరి కొరకు ప్రాణం పెట్టినట్టు, ఆయన సిలువలో అపహసించబడ్డారు, హేళన చేయబడ్డారు, ఉమ్మి వేయబడ్డారు. తలకు ముళ్ళ కిరీటం, చేతులకు గాయాలు, ప్రజలు అల్లెపు పోటు. ఆయన చిందించినటువంటి ఆ విలువైన రక్తానికి ఉన్న పేరు ఏమిటి అంటే 24వ వచనంలో చూడండి, నీతిమంతుని రక్తం. ఆ నీతిమంతుని రక్తం ఇక్కడ కూర్చున్న నీకు నాకు 2025 సంవత్సరాల నుండి స్వస్థత ఇస్తుంది. మన అపరాధములను బట్టి, మన పాపములను బట్టి, ఆయన మన అతిక్రమములను బట్టి ఆయన సిలువలో గాయపరచబడ్డాడు. ఆయన గాయపరచబడి చిందించిన రక్తం మనకు స్వస్థత అనుగ్రహిస్తుంది. ఈ రాత్రి ఆ స్వస్థత నీకు కావాలని దేవుడు ఈ మాటల ద్వారా నిన్ను బలపరుస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఇక్కడ కూర్చున్న మనకు కొన్ని స్వస్థతలు అవసరమై ఉన్నాయి. ఏంటి ఆ స్వస్థతలు అంటే, మొదటిది భౌతిక స్వస్థత అవసరం, ఫిజికల్ హీలింగ్. రెండవది మానసిక స్వస్థత అవసరం, అనగా సైకలాజికల్ హీలింగ్. మూడవది భావోద్వేగపరమైన స్వస్థత, ఎమోషనల్ హీలింగ్. నాలుగవది ఆత్మీయ స్వస్థత, స్పిరిచువల్ హీలింగ్. ఐదవది సంబంధ బాంధవ్యాల స్వస్థత, హీలింగ్ ఆఫ్ రిలేషన్షిప్. ఆరవది సామాజిక స్వస్థత. ఏడవది దేశములకు స్వస్థత. ఈ 7 రకములైన స్వస్థత ఇక్కడ కూర్చొని మనందరికీ అవసరం. మొదటిది భౌతికమైన స్వస్థత, రెండవది మానసిక స్వస్థత, మూడవది భావోద్రేకమైన స్వస్థత, నాలుగవది ఆత్మీయ స్వస్థత, ఐదవది సంబంధ బాంధవ్యాల స్వస్థత, ఆరవది సామాజిక స్వస్థత, ఏడవది దేశములకు స్వస్థత. నీకు ఏ స్వస్థత అవసరం? దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మానసికంగా దినదినము నీకున్న సమస్యను బట్టి బలహీనమైపోతున్నాడు. ఒకవేళ మానసికంగా, భౌతికంగా నీ శరీరంలో ఆవరించిన రోగమును బట్టి దినదినము కృంగిపోతున్నావేమో మరణ భయంతో. ఒకవేళ ఇంకా శిలువ శ్రమల ధ్యానములలో ఈ రీతిగా ప్రతి సంవత్సరం వాక్యం ధ్యానం చేస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, కానీ ఆధ్యాత్మికంగా స్వస్థపడటం లేదేమో. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. భక్తి జీవితం కలిగి ఉన్నావు, కానీ ప్రతి దానికి కూడా సంబంధ బాంధవ్యాలను తెచ్చేసుకుంటున్నావేమో. ఒకవేళ చిన్న చిన్న విషయాలకే కోపతాపాలకు గురవుతున్నావేమో. దేవుడు సమాజంలో ఇతర వ్యక్తులతో సత్సంబంధములు లేకుండా, సమాజంలో మనిషిగా బ్రతకకుండా, ప్రత్యేకంగా ఉందామని వ్యతిరేకమైనటువంటి జీవిత విధానం కలిగి ఉన్నాడేమో. రాత్రి ప్రభుత్వాడు నిన్ను స్వస్థపరిచేవాడు నేనే. నీవు ఏ రకమైన బలహీనతతో బలహీనపడుతున్నావో, అది కాదు మొదలు నడినెత్తి వరకు వ్యాధి కలిగి ఉన్నావేమో. నీ గుండె బలహీనమైపోయింది. నీవు కలిగి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బలహీనతను బట్టి కృంగిన స్థితిలో ఉన్నావేమో. వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నాడు. 2021 సంవత్సరాల క్రితం
మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడి ఆయన చిందించిన రక్తం నీ నా శరీరంలో ప్రవహిస్తుంది కనుకనే ఈ రాత్రి స్థలంలో కూర్చున్నా. యేసు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు యెరూషలేము ఆ ద్వారం దగ్గర ఉన్నటువంటి బెతెస్దా కోనేరు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి 38 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనతో ఈ వ్యక్తి సంభాషిస్తున్నాడు. ఏమని అంటే, దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు చాలా మంది దిగిపోతున్నారండి, నేను మాత్రం దిగలేకపోతున్నాను అంటే ఉన్నాడు. ప్రభు చెప్పాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా? ఆయన వేసిన ప్రశ్న రాత్రి మనందరితో వేస్తున్నాడు. బ్యాప్టిస్ట్ చర్చ్ మంగళగిరిలో దేవుడిని ఆరాధిస్తున్నా నీతో నాతో ప్రతి ఒక్కరితో దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఆయన వేస్తున్న ప్రశ్న ఏమిటంటే, స్వస్థపడగోరుచున్నావా? ఆ ప్రశ్న లేకనే యేసు ప్రభువు ఎవరి వయసులో ఉన్నాడు? సుమారు అప్పటికి 30 సంవత్సరాల వయసు అంతే పరిచయం ప్రారంభించాడు. కానీ ఆ వ్యక్తి అక్కడ 38 సంవత్సరాల నుండి పడున్నాడు. అతని వయసు ఎంతుందో, అతని వయసు ఎంతుందో 38 సంవత్సరాల నుండి ఆ కోనేరులో దిగలేకనే పడున్నాడు. ఎంత వయసు? యవనస్తుడు యేసు ప్రభు. ఆయన అంటున్న ప్రశ్న, నువ్వు స్వస్థపడగలుగుతున్నావు? ఈ రాత్రి వాక్యం వినడం అప్పుడే దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి నీ శరీరంలో మానసికంగా ఆధ్యాత్మికంగా ఒకవేళ ఏ బలహీనతతో ఉన్నావో ప్రభువు నిన్ను బలపరచడానికి ఆయన నీతో మాట్లాడుతున్న మాట, స్వస్థపడగలుగుతున్నావు. ఆయనను ఆ మాట అనగానే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీ పరుపు ఎత్తుకుని వెళ్ళిపోయి ఇక్కడ నుండి. ఇక నువ్వు నీళ్లలో దిగవలసిన పని లేదు, నీ పరుపు ఎత్తుకుని వెళ్ళిపో. అంటే విశ్రాంతి దినమున ఆయన స్వస్థపడిన విధానం ఆ ప్రజలు విన్నప్పుడు, విశ్రాంతి దినమున ఈ పని ఎవరు చేశారు అని అన్నప్పుడు యేసు ప్రభువు తప్పించుకుని దాక్కున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఆ క్రమంలో యేసు ప్రభు వారికి సమాజ మందిరంలో తిరిగి ఆ వ్యక్తి కనపడినప్పుడు ఆ వ్యక్తితో అన్న మాట ఏమిటంటే, నీవు స్వస్థపడ్డావు, తదుపరి పాపం మాత్రం చేయదు. దేవుని వాక్యంలో ఈ స్థలంలో కూర్చున్న మనం ఒకవేళ ఆధ్యాత్మికంగా స్వస్థ చిత్తులయ్యా, మారు మనసు రక్షణ విషయమైన బాప్తిసం పొందాం. దేవుడు అంటున్నాడు, పాపం చేయద్దు. పాపములకు హెబ్రూ భాషలో గ్రీకు భాషలో 4 మాటలు ఉన్నాయి. పాపములకు గ్రీకు భాషలో 4 మాటలు ఉన్నాయి. ఒకటి హమర్తియా. హమర్తియా అనంటే అతిక్రమము, తప్పు చేయటం, దేవునికి వ్యతిరేకంగా ఉండటం. అలా ఉంటే మన శరీరానికి అస్వస్థతే. హమర్తియా అనే పాపం దేవునికి వ్యతిరేకంగా బ్రతకటం, తప్పు చేయటం, అతిక్రమం చేయటం. రెండవది అడిగియా. మొదటిది హమర్తియా అంటే పాపమే, రెండవది అడిగియా గ్రీకు మాటలని. ఆదిమ గ్రీకు మాటలో నుండి, గ్రీకు భాషలో నుండి క్రొత్త నిబంధన తెలుగులోనికి తర్జుమా చేయబడింది. మూల పదాలు గ్రీకులో ఉంటాయి. ఆ పదముల అర్థాలు మనం తెలుసుకోవాలి. రెండవది అడిగియా. అడిగియా అనే మాటకు చెడ్డ కార్యం, దుష్టత్వం, అన్యాయం అనే అర్థం వస్తుంది. అడిగియా. మూడవది అపిసియా. అపిసియా అంటే అవిశ్వాసం, అపనమ్మకత్వం. వచ్చి వెళ్ళిపోతే దేవునిని నమ్మకుండా, దేవునిని ఆధ్యాత్మికంగా సొంత రక్షకులుగా అంగీకరించక అవిశ్వాసములో బ్రతికే పాపాన్ని అపిసియా అంటారు. నాలుగవది అనోమియా. అనోమియా అనగా అరాచకం, శాసన ఉల్లంఘన, దేవుని వాక్యాన్ని వ్యతిరేకించి బ్రతకటం. 4 మాటలు: హమర్తియా, అపిసియా, అనోమియా, తదుపరి అడిగియా. 4 మాటలు. పాపం, దేవునికి వ్యతిరేకంగా మనం బ్రతకకూడదు. అందుకనే ఆ బెతెస్దా కోనేరు దగ్గర నువ్వు నీళ్ళలో దిగిన అవసరం లేదు, నీ పరుపు ఎదుగుని వెళ్ళిపో. నువ్వు స్వస్థపడిన తర్వాత తిరిగి నాకు కనపడినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, పాపం చేయొద్దు, పాపం చేయొద్దు. యేసు ప్రభువు మనందరి వరకు సిలువలో ఆయన మరణించి ఆయన మనకు సజీవులుగా మనం నిలబెట్టాడు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, వేలయనగా
ఇలా నీళ్లలో మునిగాను. యేసు ప్రభువారు సిలువలో మరణించిన తర్వాత రోమా సైనికులు ఆ సిలువ దగ్గరికి వచ్చేసి ఆ సిలువలో ఇరు ప్రక్కలు ఉన్న దొంగల కాళ్ళు విరిచేశారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక సైనికుడు ఏం చేశాడో దేవుని వాక్యం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయం. దేవుని వాక్యం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. సైనికుడు కూడా చేసి ఆయన మృతదేహంలో ఉన్నటువంటి ఆయన మృతదేహాన్ని ప్రక్కలో పొడిచాడు. ప్రక్కలో పొడవగానే వెంటనే రక్తమును నీళ్లును కారెను. రక్తము దేనికి సాదృశ్యంగా ఉన్నట్టే ఆయన శిలువ మరణం పొంది ఆయన శరీరములో నుండి ఆయన వీపు దున్నబడినప్పుడు ఆయన చేతులకు కాళ్లకు కొట్టిన మేకులు ఆయన ప్రక్కలో పొడిచినటువంటి ఆ బల్లెపు పోటు ఆయన తల శిరస్సు మీద పెట్టినటువంటి ఆ ముళ్ళ కిరీటం నుండి కారిన విలువైన రక్తం. ఆ రక్తం నేటి దినంలో నీకు నాకు స్వస్థత. ఆ నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే ఆయన యేసు ప్రభువారు యోర్దానులో పొందిన నీటి బాప్తిసమునకు సాదృశ్యంగా ఉంది. రాత్రి ఈ స్థలంలో కూర్చున్న మనం యేసు రక్తములో మన పాపములు కడగబడినప్పుడు మాత్రమే మానసికంగా ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో స్వస్థ చిత్తం అవుతాం. ఇప్పుడు ఆ బెతెస్దా కోనేరు దగ్గర బయటకు వచ్చిన వాడిని దేవుని ప్రశ్న ఏంటంటే స్వస్థపడబోచున్నాం. ఈ స్థలంలో ఈ మాటని దేవుడు ప్రతి క్షణం ఆయన నిన్ను నన్ను వెంబడిస్తుంది. ఆయన అడిగే మాట ఇది. అందుకని రాత్రి ఆయన అంటాడు చూడండి దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం. బైబిల్ తెరిచి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచున్నాను. దేవుడు ఎందుకు స్వస్థపరుస్తున్నాడు? మానసికంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా మన శరీరములకు ఎందుకు స్వస్థత ఇస్తున్నాడు? గుండె నొప్పి వస్తే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, కిడ్నీ సమస్య వస్తే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, ఊపిరితిత్తుల సమస్య వస్తే ఊపిరితిత్తుల డాక్టర్ దగ్గరికి వెళ్తాం. శరీరంలో అన్ని అవయవాలకు అన్ని రకమైన డాక్టర్స్ ఉన్నారు. మనకు కూడా వైద్యం తెలిసిపోతుంది. ఆ టెస్ట్ వచ్చే సమయానికి నార్మల్ అవుతుంది అంట. అంటే మనకు నార్మల్ వాల్యూస్ వరకు తాపత్రయం. కానీ దేవుడు ఇచ్చినటువంటి సంపూర్ణ స్వస్థత వరకు మనం నెగ్లెక్ట్ అంట. దేవుడు అంటే ఇప్పుడు రాత్రి నేను నీకు స్వస్థతను ఆరోగ్యాన్ని కలుగజేస్తాను, నేను స్వస్థపరచు దేవుడు. చాలా మంది చిన్న చిన్న సమస్యలు రాగానే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేపిస్తారు, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేపిస్తారు, లిపిడ్ కొలెస్ట్రాల్ టెస్ట్ చేపిస్తారు, ఐరన్ ప్రొఫైల్ చేపిస్తారు, డయాబెటిక్ ప్రొఫైల్ విత్ HbA1c అంటారంటే 6 నెలల నుండి షుగర్ ఎలా ఉందో, థైరాయిడ్ ప్రొఫైల్ చేపిస్తారు, T3 T4 TSH అని, CBC కంప్లీట్ హిమోగ్రామ్ టెస్ట్ చేపిస్తారు, హార్ట్ కార్డియాక్ రిస్క్ మార్కర్స్ చేపిస్తారు, విటమిన్ ప్రొఫైల్స్ చేపిస్తారు. రిజల్ట్ వచ్చేది నాకు టెన్షన్. చాలా మంది ల్యాబ్ దగ్గరే కూర్చుంటారు, ఎప్పుడు ఇస్తాడో రిపోర్ట్ అని. ఈసీజీ తీసినప్పుడు ఆ రిపోర్ట్ రాకమునిపే నా ఈసీజీ ఎలా ఉంది, ఎకో తీపిస్తారు, ఎకోలో ఈఎఫ్ ఎలా ఉంది, ఎంత గుండె కంట్రోల్ పనులు ఎంత టెన్షన్. ఆ టెన్షన్తోనే మనిషికి బీపీ పెరిగిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది, నీవు అనుకున్నటువంటి నార్మల్ వాల్యూస్ అన్నీ దాటిపోతాయి. రాత్రి దేవుడు అంటే నేను నీకు ఆరోగ్యాన్ని స్వస్థతను ఇస్తున్నాను. నువ్వు కంగారు పడద్దు, ల్యాబొరేటరీ చుట్టూ తిరగొద్దు, నీవు దేవుని సన్నిధిని ఆశ్రయించు. ముందుగా మనం పాల్పడుతున్నారు, నీ వాక్యమే స్వస్థత కలిగించింది. నీ వాక్యమే స్వస్థత కలిగించింది. దేవుడు ఈ రాత్రి అనేకులు ఇక వారి యొక్క జీవితం అయిపోయిందండి అన్న వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టాడు. వారందరూ దేవుని ఈ స్థలంలోనికి ఇక రాలేమేమో
చాలామంది పేరు జరగవచ్చు, చాలామంది సాక్ష్యం అది స్వస్థపరిచేది. అది ఎందుకు మనం ప్రకటించాలి అంటే సాక్షి చెప్పబోతున్నవి కూడా ఉన్నాయి. ఆ సాక్ష్యము చెప్పబడినప్పుడు మనము ఆయన ముందు ధైర్యంగా ఉండాలని. ఒకసారి మొదటి యోహాను పత్రికలోనికి రండి. మనకు దేవుడు స్వస్థత ఎందుకు ఇచ్చాడు ప్రస్తుత కాలం? ఈ రాత్రి వరకు ఎందుకు ఈ స్థలంలో నన్ను నిన్ను స్వస్థపరిచి స్థలంలో కూర్చోబెట్టాడు? ఒక మాట చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రము కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. 7వ వచనం. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లను రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. 5వ అధ్యాయము 7వ వచనం. ఇప్పుడు ఈ రాత్రి వరకు దేవుడు మనల్ని ఎందుకు స్వస్థపరిచాడంటే ఆత్మయు నీళ్లను రక్తమును మన గురించి సాక్ష్యం ఇవ్వబోతున్నాయి. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనను పవిత్రపరిచింది. ఆయన పొందిన దెబ్బలు మనకు స్వస్థత అనుగ్రహించాడు. ఈ రాత్రి అనేకులుగా ఇక్కడ కూర్చున్న మనలను దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆత్మయు చెప్పండి నీళ్లను రక్తమును సాక్ష్యం నేను బాప్తిసం పొందుతాను. ఆధ్యాత్మిక రక్షణ పొందావా? దేవునిలో స్థిరులుగా ఉంటున్నావా? దేవుని వాక్యమును ఆధారం చేసుకుని వాక్యానుసారమైన జీవితాన్ని కట్టుకుంటున్నావా? రాత్రి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆధ్యాత్మికంగా ఒకవేళ నేను ఇంకా స్థిరునిగా కాకపోతే 2021 సంవత్సరం దేవుడు నా జీవితంలో బహుమానం ఇచ్చిన సంవత్సరం. 2020 సంవత్సరం మార్చి నెలలో నాకు 2 ప్రసంగాలు ఇవ్వబడ్డాయి. ప్రసంగాలు చేశాను. ఆ తర్వాత ఒక 2-3 అయి ఉంటాయి. కరోనా వల్ల ప్రభుత్వం శిలువ సేవల ధ్యానాలు ఆపేసింది. ఆయనకి ఏమీ అవ్వలేదు. ఈస్టర్ జరగలేదు, గుడ్ ఫ్రైడే జరగలేదు, అయినా సరే ఏమీ కాలేదు. మనం మాత్రం దేవుని సన్నిధిలో సజీవంగా ఉన్నాం. ఎందుకు మనం సజీవులుగా ఉన్నాం? చాలా మంది ఇలా ఆపేయడం అనర్థమేమో, మందిరాలు మూసేయడం అనర్థమేమో, చాలా గుళ్ళు మూసేయడం అనర్థమేమో. అనర్థం ఏమీ జరగలేదు. మనుషులు లోకయాత్ర ముగించలేకపోయారు. కానీ వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళు, వాళ్ళకంటే శక్తివంతులు కాదు, వాళ్ళకంటే బలవంతులు కాదు. ఎందుకు మనల్ని దేవుడు సజీవులుగా ఉంచాడంటే స్వస్థపరుచుడు. ఆనందంగా ఎందుకు సజీవులుగా ఉంచాడు? స్వస్థపరుచుడు. ఒకవేళ నీ రాత్రి వరకు నీటి బాప్తిసం పొందకపోతే, వచ్చి వెళ్ళిపోతూ ఉంటే, వాక్యము ద్వారా నీవు దేవుని సన్నిధిలో ఉదక స్నానం చేయబడాలి, పవిత్రపరచబడాలి, దేవుని ప్రియ బిడ్డలుగా మార్చబడాలి. దేవుడు మనల్ని దీవించిపోతుంది. రాత్రి నీకు స్వస్థత కావాలంటే, దేవుడు ఆరోగ్యం ఇచ్చేవాడైతే సాతాను ఆరోగ్యం పాడు చేసేవాడు ఉన్నాడు. లోకంలో ఒక స్లోగన్ ఉంది, ఎంత డబ్బన్నా ఉండని కానీ ఆరోగ్యమే మహాభాగ్యం. అందరూ మాట్లాడండి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బున్నా. ఈరోజు చాలా మంది హాస్పిటల్ చుట్టూ చాలా టెన్షన్ వాతావరణంలో ఉన్నారు. ఇప్పుడే మనం ప్రార్థన చేశాం. ప్రియ చిన్నబడి అక్షయ్ హాస్పిటల్లో ఉన్నాడు. మరి ఆ బిడ్డ కొరకు మనం ప్రార్థన చేశాం. అలాంటి వ్యక్తులు అనేకులు హాస్పిటల్లో ఉన్నారు. కానీ మనం మంచి వాతావరణంలో ఉన్నాం. ఇప్పుడు ఈ శ్లోకం చెప్పాలి కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, గుడ్డి చెదిరిన వాళ్ళు ఉన్నారు, కిడ్నీలు చెడిపోయి డయాలసిస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, మరణాపాయములకు కొద్ది నిమిషాలే ఇంకా సమయం అన్నట్లుగా వెంటిలేటర్ ఉన్నారు. వాళ్ళకంటే నీవు నేను చెప్పండి, నీవు నేను మరి ఎలా బ్రతకాలి? దేవుడు సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. రక్తాన్ని బట్టి, నీళ్ళ బట్టి, ఆత్మను బట్టి ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుతుందో వాళ్ళు దేవుని పిల్లలు. అందరూ నీళ్ళు ఆత్మ. నేను ముందుగా చెప్పాను కదా, ఎవరైనా మన గట్టిగా కొడితే అబ్బా నడుస్తా,
ఎవరైనా గట్టిగా ఇచ్చితే అబ్బా నరుస్తాం, అది సాక్ష్యమైపోతుంది. నరకములో మనం పడిన తరువాత అబ్బా తండ్రి అనేచ్చే దానికంటే విజ్ఞాపన చేయగలిగిన మనసు దేవుడు ఇచ్చాడు. సెలవులో దొంగలు వేలాడుతున్నారు. ఒక వ్యక్తి యేసు ప్రభు మాట్లాడే సంభాషణ వింటున్నాడు కనుక స్వస్థ చిత్తుడయ్యాడు. ఆ జ్వాల మానసికంగా స్వస్థ చిత్తుడయ్యాడు. ఇంకొకడు ఉన్నాడు, వాడు పాపోద్రేకముతో నిన్ను నీవు రక్షించుకో, పాపముతోనే ఉన్నాడు. ఇంకా వాడు ఇక్కడ కూడా చాలా మంది ఉంటారు పాపాలతో భావోద్రేకాలు. రాత్రి స్వస్థ కావాల్సింది, రాత్రి స్వస్థ కావాల్సింది. దేవుని వాక్యంలో ఈ స్వస్థత ఎలా వస్తుందో 7 విషయాలు సిద్ధపరిచాడు. కానీ ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. ఒకవేళ అలా చెప్తే మీరు నన్ను బాగా తెచ్చుకుంటారని నాకు తెలుసు. కాబట్టి నేను క్లుప్తంగా 7 మాటలు 7 రెఫరెన్స్లు మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. స్వస్థత కలగాలంటే మనం ఎలా బ్రతకాలి? మొదటిది చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నుండి దేవుని వాక్యం చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం చదువు. నేను జ్ఞానిని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. నేను జ్ఞానిని అనుకోవద్దు. అలా అనుకున్నావా? ఏమొస్తుంది చెప్పండి? అరికాలు మొదలు నడినెత్తి వరకు వ్యాధి వస్తుంది. చాలా జాగ్రత్త. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో చూశాను. ఏమనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట దేహానికి ఆరోగ్యం అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో ఒక వెర్షన్లో హెల్త్ టు యువర్ నావల్ అని రాయబడింది. దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండటం వల్ల నాభికి ఆరోగ్యం, అంటే బొడ్డుకు ఆరోగ్యం. బొడ్డు మనిషికి కేంద్ర స్థానం. అంటే ఈ బొడ్డు అన్ని శరీర భాగాలకు కూడా రక్తాన్ని ప్రవహింపజేస్తుంది అన్నట్లుగా ఈ ఆరోగ్యము శరీరానికి కలిగి ఉండాలి అంటే ఈ బొడ్డు సక్రమంగా ఉండాలి. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండం తన పోషణ కోసం నాభి సూత్రం అనేది ఉంటుంది. ఇంగ్లీష్లో అంబిలికల్ కార్డ్ అంటాం. ఈ నాభి సూత్రము ద్వారా తల్లి నుండి బిడ్డకు ఆహారం వెళ్తుంది. ఆ బిడ్డ ఎప్పుడైతే బయటకు వచ్చేసాడో వెంటనే కొన్ని నిమిషాలలోనే ఆ బొడ్డు తాడు కట్ చేయాలి, లేకపోతే ఆ బిడ్డకు తల్లికి ప్రమాదం. ఆ బొడ్డు తాడు శరీరంలో, తల్లి శరీరంలో మొట్టమొదట మనకు ఆడుకునే వస్తువు ఒక చిన్న టాయ్ లాంటిది. ఆ టాయ్ని ఎంత గట్టిగా లాగినా మెడకు చుట్టుకున్న తెగిపోదు. మెడగేసుకున్నాడు అంటారు, మెడగేసుకున్నాడు అంటారు. అది ఒక టాయ్ అన్నమాట. పిల్లలకు మొదటి ఆట వస్తువు పొడుతాడు. అంత రెగ్యులర్గా దేవుడు మన శరీరాన్ని అమర్చు. ఆ రీతిగా దేవుని సన్నిధిలో దైవ భయము కలిగి దేవుని ప్రమాణములకు అనుగుణ్యముగా జీవించినప్పుడు దేవుడు మనకి ఏమిస్తాడంటే శరీర ఆరోగ్యం ఇస్తాడు. రాత్రి నీ శరీరంలో ఆరోగ్యం కావాలంటే ఎట్టి పరిస్థితిలో కూడా నీవు జ్ఞానిని అనుకోవద్దు. దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటే దేవుడు చెడుతనం విడిచిపెట్టుము అని దేవుడు వాక్యంలో చెప్తూ ఉన్నాడు. సామెతలు 20వ అధ్యాయం 30వ వచనం. సామెతలు 20వ అధ్యాయం 30వ వచనం. 20వ అధ్యాయం 30వ వచనం. గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును. గాయమైతేనే మనిషి మారుతాడు. ఎన్ని దెబ్బలు కొట్టాలో దేవుని కోపం ఎంతసేపు ఉండదు తెలుసా? నిమిషం మాత్రమే. కానీ ఆయన దయ ఇప్పుడు వరకు ఉంది. చాలాసార్లు దేవుడు నన్ను వచ్చాడు. రాత్రికాల సమయంలో కడుపు నొప్పితో కొడతాడు. కడుపు నొప్పి మనిషిని విలవిలలాడి చేస్తుంది. 1 గంట 2 గంటలు ఉంటుంది. తర్వాత దేవుడు నా కుమారుని బాధపడుతున్నాడని ఆయన చేతులు స్వస్థత వస్తుంది. ఆ కడుపు నొప్పి కనుక ఒక 5-6 నెలలు అనుకోండి, రోజు ఏమవుతుంది? కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకోవడానికి పేపర్లో చూసారు. అందుకని దేవుని వాక్యంలో రాయబడింది, గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చూచి చెడుతనమును తొలగించును.
ఇప్పుడు శారీరక స్వస్థత కలగాలంటే దేవుని దగ్గరికి వచ్చి భయభక్తులు నేర్చుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆధ్యాత్మిక స్వస్థత కలగాలంటే దేవుని దగ్గరికి వచ్చి భయభక్తులు కలిగి ఉండాలి. ముగింపులో మనం వెళ్దాం. రెండవది చూడండి, మనకు ఆరోగ్యం ఎలా వస్తుందంటే ఇంపైన మాటలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణములకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఇంపైన మాటలు మాట్లాడుతున్నారు. కొంతమంది నోరు తెరిస్తే ఇతరులను హేళన చేసే మాటలే. ఎవరైనా రోడ్డు మీద వెళ్తుంటే ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఆ వ్యక్తి వెళ్ళేదాక ఆ వ్యక్తి గురించే సబ్జెక్ట్ అంతా కూడా. వాక్యం ఏం చెప్తున్నట్టు, నీకు ఆరోగ్యం కావాలంటే ఏ మాటలు మాట్లాడాలి? ఇంపైన మాటలు. దేవుని వాక్యంలో ఈ లోకంలో యేసు మాటల కంటే ఇంపైన మాటలు లేవు. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణములకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. మనిషి శరీరం అంతా కూడా ఎముకలతో ఏర్పాటు చేయబడిన దేహం. ఈ శరీరంలో ఉన్న ఎముకలు ఏమిటి అంటే, ఈ ఎడమ ప్రక్కన ఇక్కడ ఉన్న ఎముకను సుచిరల్ బోన్ అంటాం, ఇక్కడ ఉన్న ఎముకను ఫ్లాట్ బోన్ అంటాం. మన నడుము ఎదుక ఉన్నటువంటి ఎముకను ఇర్రెగ్యులర్ బోన్ అంటాం. నడుము వంగి నడవాలి కదా. తదుపరి ఈ కాలుకు ఉన్నటువంటి బోన్ను లాంగ్ బోన్, ఫీమర్ అంటాం. ఈ చేతులకు ఉన్న ఎముకలను షార్ట్ బోన్స్ అంటాం. శరీరంలో మొత్తం 204 ఎముకలు ఉన్నాయి. ఈ ఎముకలు లేకపోతే నేను అలా కూర్చోలేదు. ఈ ఎముకలు లేకపోతే నేను ఇలా నిలబడలేదు. ఎముకలు ఎలా పనిచేస్తాయంటే మన శరీరంలో ఒక బ్యాంక్ లాగా పనిచేస్తాయి. బ్యాంకులో మనం డబ్బులు వేసి డబ్బులు తీసినట్లే ఎముకలు 20 సంవత్సరాలు దాటిన తర్వాత అవి వాటి యొక్క ప్రమాణం తగ్గిపోతూ ఉంటుంది. అందుకనే శరీరానికి అవసరమైన ఆహారం కాల్షియం, విటమిన్ డి ఇలా మనం ఎముకలు ఇస్తాం. కానీ ఎంత ఎముకలకు ఆహారం ఇచ్చినప్పటికీ ఈ ఎముకలు ఆరోగ్యకరంగా ఉండాలంటే నువ్వు మాట్లాడాల్సిన మాట చెప్పండి. ఇంపైన మాటలు నీకు ఏమిస్తారట? ఆరోగ్యం ఇస్తాయి. దేవుని వాక్యంలో ముగింపులోకి వెళ్తాం. 4వది, 3వది, జ్ఞానుల మాటలు ఆరోగ్యాన్ని కలిగజేస్తాయి. రిఫరెన్స్ చెప్తారు మీ జ్ఞానులు. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. ఏ మాటలంట? పొడిస్తే ఎలా ఉంటుంది? కత్తిపోటు మాటలు మాట్లాడుతున్నారా? అలా మాట్లాడటమే మనకు అస్వస్థతకు గల కారణం. మనం కత్తిపోటు మాటలు మాట్లాడకూడదు. ఈ నాలుక ఎలా ఉండాలంటే చూడండి, దేవుని వాక్యంలో నాలుక, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. నాలుగుతోనే కొంతమందిని శిక్షిస్తున్నారు, కొంతమందిని గాడ్ బ్లెస్ యు అంటాం. ఈ నాలుక ఎలాంటిది అంటే అగ్ని చిచ్చు పెట్టేస్తుంది. అగ్ని పెట్టే అవసరం లేదు, లైట్ అవసరం లేదు. పాప ప్రపంచం నాలుక. ఆ నాలుక లోపల నోటి భాగంలో పైకి కిందికి కొట్టుకుంటుంది. అది పడుతుంది బహుగా. ఆ నాలుకను కంట్రోల్ చేయడమే భక్తి. ఇలాంటి దిన ఒక పెద్ద వయసులో ఉన్నాను, కాళ్ళు ప్రయాణం చేస్తుంది. అదేమి మాట్లాడటం లేదు. నేను ఎక్కువగా మాట్లాడుతుంటే ఆ దగ్గర నేర్చుకున్నాను. ఈ రోజు నుండి మాట్లాడటం తగ్గించండి. ఆమె భక్తి జీవితంలో ఆమె మాట్లాడటం లేదు, అంతే. మాట్లాడలేదు కాదు, మాటలు తక్కువగా మాట్లాడాలి నేర్చుకున్నాను. ఇంకా ముగింపులోకి వెళ్ళిపోతాం. 5వది, 4వది ప్రార్థన మనకు ఆరోగ్యం ఇస్తుంది. హిజ్కియా దేవుని సన్నిధిలో దేవుడు చెప్పాడు, నీ ప్రార్థన నేను అంగీకరించింది. ప్రార్థన మనకు స్వస్థత కలుగజేస్తుంది. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తాను. హిజ్కియా కన్నీటి ప్రార్థన చేశాడు. దేవుడు 17 సంవత్సరాలు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేశాడు. నేను ఒక రహస్యం మీకు చెప్తాను. నేను దేవుని సన్నిధిలో నాకున్న బలహీనతను బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. ఏమంటే 20 సంవత్సరాలు నీ పని చేయాలంటే, ఎక్కువ అవసరం లేదు. 20 సంవత్సరాలు నీ పని చేయాలి. దేవుని ముందు మనం నిలువబడాలి అంటే మనకున్న బలహీనతను బట్టి
బట్టి, నిస్సహాయతను బట్టి దేవుని అడగాలి, దేవునికి చెప్పాలి. సంపూర్ణంగా హిజ్కియా చెప్పాడు, 15 సంవత్సరాల ఆయుష్ పొందించినట్టు. ఆఖరిగా ముగింపులో మనకు స్వస్థత ఎలా కలుగుతుంది? దేవుని యందు విశ్వాసం మనకు స్వస్థత కలుగు చేస్తుంది. మూల వాక్యం చదువుకున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో కనాను స్త్రీ మనకు కనపడుతుంది. ఆ కనాను స్త్రీ దేవుని దగ్గరకు వచ్చి ఆయన పిలుస్తుంది, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. ఈ రాత్రి స్థలంలో ఒకవేళ నీవు ఏ రోగంతో వచ్చావు, ఏ వ్యాధితో వచ్చావో, ఏ బలహీనతతో వచ్చావో, ఏ అస్వస్థతో వచ్చావో ఈ మాట పలుకుతావా? దేవా నన్ను కరుణించుము అంటారా? స్వస్థత మీకు దేవా నన్ను కరుణించుము. ఇప్పుడు ఆమె దేవుడిని పిలుస్తుంది. ప్రభువు ఆమె మాటను వినిపించుకోకుండా ఉన్నప్పుడు, ఆయనతో సంభాషణ జరిగించబడినప్పుడు ఆమె అంటుంది 27వ వచనంలో, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్లయుల నుండి వాడు ముక్కలు తిరులు కదా అని చెప్పాడు. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాడు. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని మాట మనం వింటే స్వస్థత. నిర్గమకాండములో కూడా ప్రియదాసులు చదివించిన మాట మనం చూడగలిగితే మనకు స్వస్థత ఎలా వస్తుంది అంటే, చూడండి దేవుని వాక్యంలో నిర్గమకాండము 16వ అధ్యాయము 26వ వచనం, 26వ వచనం, 15వ వచనం, 15-26 నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనంలో, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి, ఆయన ఆజ్ఞలకు విధేయులవ్వాలి, ఆయన కట్టడలన్నీ అనుసరించాలి. అప్పుడు లివర్ టెస్ట్ అవసరం లేదు, కిడ్నీ పరీక్ష అవసరం లేదు, గుండె పరీక్ష అవసరం లేదు, బీపీ టెస్ట్ అవసరం లేదు, షుగర్ టెస్ట్ అవసరం లేదు. ఐగుప్తీయులకు కలిగిన చేసిన రోగములలో ఏది నిన్ను స్వస్థపరిచి యెహోవాను, ఆయన పేరు యెహోవా. ఈ రాత్రి తలలోచిన ప్రార్థన ఇప్పైన మాటలు, దేవుని అందరి భయభక్తులు, జ్ఞానుల మాటలు, వాక్యానుసారమైన జీవితం, ప్రార్థన, విశ్వాసం మనకు స్వస్థత కలుగజేస్తుంది. ఈ రాత్రి ఒకవేళ ఏ బలహీనతతో వచ్చాము, ప్రభు నీతో మాట్లాడుతుండగా ఆయన వాక్యం విని వెళ్తున్న నీరు ఆయన మాట్లాడబోతున్నాడు. రాత్రి నీ కొరకు వచ్చి ప్రార్థన జరుగుతున్నాడు. ఒక్కసారి పరిశీలన చేసుకున్నా ఆధ్యాత్మికంగా స్వస్థత రక్తపు నీళ్లు ఆత్మ సాక్షిగా పోతుండగా ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి కళ్ళు మూసుకున్నాడు. మీ శరీరంలో ఎక్కడైనా రోగం ఆవరించుకుంటుంది, ఒకవేళ ఏదైనా బలహీనతతో ఈ స్థలానికి వచ్చి ఉంటుంది, నీ విశ్వాసం నేను బాగు చేయబోతున్నాను. అది ఏ బలహీనతైనా ఒకవేళ పక్క వారు చూస్తారని సిగ్గుపడదు. అది శరీరంలో ఏ బలహీనతైనా కృంగిన స్థితిలో ఉండి ఈ స్థలానికి వస్తాయి. ఈ శిలువ శ్రమల ధ్యానంలో ఐగుప్తీయులకు వచ్చిన రోగములో ఏది రాలేమని చెప్పాడు. ఆయన మాట వింటే ప్లీజ్ నీ ఇదే స్థలంలో ఏ రోగముతో ఏ బలహీనతతో నువ్వు వచ్చావు, ప్రభువా నా గుండె బలహీనంగా ఉంది, నా ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నాయి, నా కిడ్నీలు బలహీనంగా ఉన్నాయి, నా కళ్ళు బలహీనంగా ఉన్నాయి, నా వినికిడి శక్తి లోపించింది, నా శరీరం అరికాలు మొదలు నడినెత్తి వరకు వ్యాధి ఉంది. అయ్యా నువ్వు స్వస్థపరిచేది కూడా నా కొరకు ప్రాణం పెట్టావు, నీ రక్తం దాచావు, నాలో బీపీ కంట్రోల్ అవటం లేదు, నా షుగర్ కంట్రోల్ అవటం లేదు, నేను ఏమవుతానో నాకు తెలియట్లేదు, నాకు ధైర్యం కావాలి, ఈ రాత్రి నన్ను స్వస్థపరచు, ఈ రాత్రి నన్ను స్వస్థపరచు అని అడగగలిగితే కనాను స్త్రీ దేవుని పిలిచింది, దేవాని నన్ను కరుణించు, నాకు సహాయం చేయంటే ఆమె గొప్ప విశ్వాసం ఆమెను స్వస్థపరిచింది. ప్రార్థన ప్రేమానుభూతమైన మా ప్రియ మీరు నామము బట్టి వందనాలు స్తోత్రాలు మీ చేతులు మాకు స్వస్థిస్తున్నాను. ఈ రాత్రి నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. నీ మాట వింటున్నాను. పాపానికి దూరంగా బ్రతకాలని నిర్ణయం తీసుకున్నాను. నీకు లోబడి నీ మాటను మా హృదయంలో పెట్టుకోవాలని నాయన మేము తీర్మానం తీసుకున్నాం.
ఆయన ఈ స్థలంలో ప్రభా నీవు పలికించిన మాటలు బట్టి మా ప్రియబిడ్డలు ఈ స్థలంలో కూర్చొని వారి శరీరంలో ఆవరించి ఉన్న బలహీనతలను బట్టి వారి హస్తము ఆ బలహీనతను దీవించండి. పరలోకములో నుండి నీ పరాక్రమము గల బాహువు చాపుతున్నా ఆ బిడ్డలను స్వస్థపరుస్తున్నా. ఆయన ప్రస్తుత కాలంలో నేను శీఘ్రముగా స్వస్థపరచగల దేవుని సన్నిధిలో విశ్వాసము అడుగుతున్నా. ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిని పేరు పేరు ప్రత్యేకని దాసుడు ఆయన ప్రాతుని అక్షయ్ ఆయన హాస్పిటల్లో ఉంటుండగా ఆ బిడ్డను కూడా నీకు తాకు ప్రభా, నీకు స్తోత్రం. బిడ్డ బ్లెస్సింగ్ అయినా రాయవేలూరు హాస్పిటల్లో ఉంటూ ఉండగా ఆ బిడ్డను కూడా నీకు తాకండి. మా ప్రియ బిడ్డలు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే రోగులుగా ఉన్నారో, ఎవరైతే శస్త్రచికిత్సల కొరకు సిద్ధపడుతున్నారో, ఎవరు ఆరోగ్యం కొరకు నాయన తాపత్రయపడుతున్నారో, ఈ రాత్రి నీవే స్వస్థపరచే దేవుడు. ఆనాడు పెద్ద కోరిక దగ్గర స్వస్థపరచబడుచున్నావా అని అడిగినట్లుగా మమ్మల్ని అడిగావు. ఈ రాత్రి మేమందరం కూడా నీ మాటకు లోబడి మమ్మలను స్వస్థపరచగలుగుతున్నాం. సహాయం చేసినందుకు స్తోత్రం. కృపను బలపరచుకుని రక్షకుడు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము.